బొమ్మల లాంటివి, ప్లస్ పాలనాపరమైన ఫెయిల్యూర్ ఉంది. ఎట్లాంటిది, చివరికి డ్రైవింగ్ లైసెన్సులు కూడా దొరికే కాదు. వాళ్ళకి ఆ డబ్బులు ఈడ్చిపెడితే అంత 20 కోట్లు ఎత్తే అయిపోయేదానికి అది అయ్యేది కాదు. దానికి ఎవడో చెప్పాడు దిక్కుమాలింది డీజిల్ చేస్తే సరిపోతుంది సార్ అని, దానికి అట్లాంటి దిక్కుమాలిన ఫార్ములాలన్నీ ఫాలో అయ్యాడు. రోడ్లు వేయడం అనేటటువంటిది నాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించాడు. డబ్బులు ఇస్తే చాలు అదే జనం బాగుపడిపోతారు అనుకుని ఫీల్ అయ్యాడు. ఇది జనాలకు విసుగు పుట్టేసింది. దానికి తోడు ఈ దాన్ని ఏమంటారు నోటి దురుసు బ్యాచ్ మాటలు ఇవన్నీ, దానికి తోడు వాళ్ళు ముగ్గురు కలవటం ప్రచారం ఇవన్నీ. 2019 తర్వాత 2024 జగన్ మీద ఏహ్యభావంతో వచ్చినటువంటి, ఇప్పుడు యాంబిషియస్ పెంచారు. మళ్ళీ ఇక్కడ ఏహ్యము కాదు ఇది కాదు, ఇప్పుడు యాంబిషియస్నెస్ పెంచుతున్నారు. యాంబిషియస్నెస్ ప్లస్ హేట్రేట్ పెంచుతున్నారు. జగన్ పట్ల హేట్రేట్ పెంచడం, అలాగే నేనేదో చేస్తానన్నది. ఇక్కడ దానికి తగ్గట్టుగా రాజధానిలో చకచకా మార్పులు చేస్తున్నారు. వేగంగా పూర్తవుతాయి. ఇప్పుడు అప్పట్లో ఆగిన టవర్లు పూర్తవుతున్నాయి. అలాగే కొత్తగా కట్టుతున్నటువంటి ఐకానిక్ టవర్స్ కూడా 2 పూర్తవుతాయని నేను నమ్ముతున్నా. ఈ 3 ఇవి పూర్తయి పోలవరానికి సంబంధించి ఆ 41 అడుగుల బ్రిడ్జి పూర్తి చేస్తారు. ఇవి పూర్తయినాయి అంటే చెప్పడానికి ఒక ఘనం కనబడుతుంది. రైల్వే జోన్ ఆల్రెడీ వచ్చేసింది, అది మనకి ఎవరికి అర్థం కాదు. జోన్ బోర్డు పెట్టారా లేదా అన్నదే లెక్క. 12 సంస్థలు ఎట్లాగో నడుస్తున్నాయి. ప్లస్ ఈ సాఫ్ట్వేర్లు వీళ్ళందరూ ఐటీ మన విశాఖ కనబడుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది, ఈ జూన్ కే వచ్చేస్తుంది.